స్కిప్ చేయకండి, వినండి ఒకసారి. ఈ లెటర్ కనబడుతుంది కదా, ఈ లెటర్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ పిల్లల పేరెంట్స్కి పంపించాడండి. ఆ లెటర్లో ఏముందంటే, డియర్ పేరెంట్స్, మీ పిల్లల ఎగ్జామ్స్ త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. నాకు తెలుసు మీ అందరూ కూడా మీ పిల్లలు ఎగ్జామ్లో బాగా రాస్తారని ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో ఒక్కొక్కడు ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, వాడికి మ్యాథ్స్తో సంబంధం లేదు. ఒకడు ఎంటర్ప్రెన్యూర్ అయి ఉండొచ్చు, వాడికి ఇంగ్లీష్ లిటరేచర్తో సంబంధం లేదు. ఒక అథ్లెట్ అయి ఉండొచ్చు, వాడికి ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ కానీ ఫిజిక్స్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీసేయకుండా ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా వాళ్ళతోటి కొంచెం మంచిగా మాట్లాడినా మంచిగా ఉండండి. ఎవ్రీ టైం ఎడ్యుకేషనే మ్యాటర్ కాదు, కొన్నిసార్లు వాళ్ళకి మన తోడు కూడా అవసరం, మన సపోర్ట్ అవసరం. సో దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయండి అని చెప్పేసి ఒక వండర్ఫుల్ లెటర్ వాళ్ళ పేరెంట్స్కి రాశారండి. ఇలా మన ఇండియాలో కూడా రాయాలి, అప్పుడు బాగుంటుంది.